వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ధర్మారం గ్రామంలో ఇందిరమ్మ క్రాంతి పథకం ఐకేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వడ్ల కొనుగోలు ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని గ్రామ మాజీ వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు సుండు నరేష్ ఆరోపించారు. అకాల వర్షాలు, ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు తెలిపారు. సందర్భంగా సుండు నరేష్ మాట్లాడుతూ రైతుల కోసం కనీస సౌకర్యాలు కూడా ఐకేపీ సిబ్బంది కల్పించడం లేదని, కొనుగోలు ప్రక్రియలో వరుస క్రమంలో పాటించకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నారని, ఐకేపీ సిబ్బంది తమ బంధువుల వడ్లు కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని రైతులు తెలియజేస్తున్నారు. రైతులు చెబుతున్న ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే ప్రతి వడ్ల బస్తాకు 18 రూపాయల హమాలీ రుసుము వసూలు చేయడం రైతులకు అదనపు భారం అవుతుందని, అలాగే వడ్లు తరలించేందుకు లారీ డ్రైవర్లకు కూడా అదనపు చెల్లింపులు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. అధిక వర్షాల కారణంగా ఇప్పటికే పంట నష్టపోయిన రైతులు ఇప్పుడు ఐకేపీ కేంద్రాల్లో అవస్థలతో బాధలు మళ్లీ ముంచుకొస్తున్నాయి. పలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు నత్తనడకన సాగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎడపల్లి ఐకేపీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీఎం రాజేందర్ను మీడియా ప్రతినిధి ఫోన్ ద్వారా వివరణ కోరగా, ఈ సమస్యపై నాకు అవగాహన లేదు అని, సీసీ కమిటీ కోఆర్డినేటర్ వినోద్ను అడిగి చెబుతాను అని సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఏపీఎం బాధితారాహిత్యం వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒక్క వడ్ల కొనుగోలు ప్రక్రియపై ఏపీఎంకు అవగాహన లేకుంటే మండలంలోని మిగతా కేంద్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రైతులు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలను తక్షణమే పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులు కష్టపడి పండించిన పంటను సరైన ధరకు కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, అయితే ఐకేపీ సిబ్బంది అన్యాయంగా వ్యవహరించడం మేము సహించమని వారు హెచ్చరిస్తున్నారు. ఎడపల్లి మండలం అది మా గ్రామం ధర్మారం. మాకు ఐకేపీ సెంటర్ వేయడం జరిగింది. నా పేరు సుండు నరేష్. నా సెంటర్లోని మాకు సీరియల్ వచ్చి కూడా మాకు బాధ ఇవ్వడం లేదు. నేను కోసిన 15 తారీఖు నాడు, ఆ 15 తారీఖున ఎవరైతే రైతులు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా నేను అదే చెప్పాను. మాకన్నా ముందు కోసిన వారికి బాధ ఇవ్వడం జరిగింది. ఇవ్వమని కూడా చెప్పాము మేము. మాతో పాటు వాళ్ళకి ఇచ్చేసింది. మా 15 తారీఖు ఎవరైతే మా డేట్ ఇచ్చినదో దాంట్లో మేము భారత ఇవ్వడం జరిగింది. మాకు ఇస్తాన్న భారత నాకు వర్షం చాలా అయింది. దాని కారణంగా నేను ఏమన్నా అంటే ఈరోజు అద్దు ప్రొద్దున చూపమని చెప్పిన. నా మాట వినకుండా 16 డేట్ వాళ్ళకు భారత ఇచ్చి అడ్లు ఎవరైతే జోకి అయిన తర్వాత ఆ లారీ మరి అలాగే దిగబడడం జరిగింది. మేము 15 తారీఖున కొంచెం రైతులము ఇబ్బందితో వడ్లు నానిపోయి బాధలు మేము ఉండగా మమ్మల్ని కాదని 16 డేట్ నాడు సిఏ గారు, ఏపీఎం గారు మాకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్తే వినకుండా కూడా ఈమె వాళ్ళకి బాధని ఇచ్చి వడ్లు దూకడం జరుగుతున్నది. దారుణం చేసిన మా అడ్లతో నష్టపరిహారం కట్టియాలని ఆమెతో మాట్లాడుతున్నాము. అలాగే మా అమ్మాయిలు వచ్చేసి 14 రూపాయలు ఉన్నది, 18 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంత దారుణంగా మాట్లాడుతున్న ఐకేపీ సెంటర్ వాళ్ళతో మాకు ఇది ఇబ్బంది, ప్రతిసారి ఇబ్బంది ఉంది. కాబట్టి మాకు ఇంకోసారి ఐకేపీ సెంటర్ని ఇక్కడ వేయాలని అనుకుంటలేదు. మాకు అసలు ఐకేపీ సెంటర్తో మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మా సెంటర్ వేసిన తర్వాత మాకు లారీ రావాలంటే కూడా లారీ గంట ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకు ఇవ్వాలా? మాకు సెంటర్ వేసినప్పుడు లారీ రామని చెప్తున్నాము. వాళ్ళు ఏమంటారు లారీ రాదని చెప్తున్నారు. అలానప్పుడు సెంటర్ ఎందుకు చార్జ్ చేయాలని మేము అడిగినాం వాళ్ళకు. వాళ్ళు దాంతోపాటు ఏమన్నారు, నీకు బాధ ఇప్పుడు ఇస్తాము నువ్వు రింపుకు అంటే, ఆ టైంలో 12:30లో వర్షం పడి స్టార్ట్ అయింది మధ్యాహ్నం నిన్న. ఆ వర్షం ఎలా రింపాలి నేను అని రింపని చెప్పి ఆపేశాను. 11th నాడు ఉన్న అబ్బాయికి బాధ ఇవ్వడం జరిగింది. ఆయన తీసుకున్న తర్వాత ఇంకొక అబ్బాయికి 16th నాడు ఎవరైతే రింపారు 16 ఎకరాలకు వాళ్ళు రింపిన తర్వాత మరలా అనిపించడం జరిగింది. దానికి మా మ్యాచ్ వచ్చింది. ఈరోజు ప్రజెంట్ మ్యాచ్ జరిగిందంటే 2023 ఉన్న మ్యాచ్ అని రింపుతున్నారు. ప్రజెంట్గా అక్కడ ఏవైతే ఈరోజు లోడ్ అవుతుందో ఆ 12th మ్యాచ్ అన్న డేట్ని ఇలా చూస్తే 2020-2021 మ్యాచ్ వస్తుంది. మా 60-70 మ్యాచ్ మాది ఉంది.
దయచేసి మేము తొందరగా మమ్మల్ని బార్దాన ఇచ్చి కాల్ చేయాలని కోరుతున్నాం. 5 ఎకరాల 18 గుంటల నా భూమిని ఇక్కడనే ఉంది కాబట్టి నాతో కోసిన రైతులు 16 మంది ఉన్నారు. 15 తారీఖు నాడు వాళ్ళ ఎవరికి బాధ్యత ఇవ్వాలి. 16 తారీఖున వేసిన రైతులు మాత్రమే జోకుతున్నారు ఈరోజు. సరే.